తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వినతి పత్రం అందించారు. రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోళ్ల శివయ్య, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రుద్రారం శంకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. 1977 పీఓటీ చట్టాన్ని రద్దు చేసి అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమాన హక్కులు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ ఎన్ఎస్ డేవిడ్, రాజ్ కుమార్, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. రాములు గారు, చిన్నకండ్ల మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు, డేవిడ్ గారు, పేదరికి ఇచ్చిన భూముల మీద వాళ్ళకి సంపూర్ణ హక్కులు లేవు. మరి వాళ్ళ ఎన్నో కుటుంబాలు, ఒక కుటుంబం నుంచి ఎన్నో కుటుంబాలు వేరుపడుతుండ్రు. మరి వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకు ఒకరికి పోతే జరిగిందంటే వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకు జరగడం లేదు. మరి దీంట్లో కొంచెం ఏదో పేదరికంగా ఉండి ఏదన్నా ఇల్లు కట్టుకున్నా, ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా కానీ మరి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి 1977 చట్టం వలన. కాబట్టి వీళ్ళందరి మీద దయదాలంచి మరి వీళ్ళకి పూర్తిగా వీళ్ళకి మరి సంపూర్ణ హక్కులు కలిగేటట్టు ఒక చట్టం తీసుకురావాలని మీ అందరం కలిసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మరి మీ మండలం మేము వినతి పత్రాలు ఇస్తున్నాం సార్. మరి మీరందరూ వీళ్ళందరి మీద దయదాలంచి మరి వీళ్ళ మీద సంపూర్ణ హక్కులు చేయాలని మీకు కోరుతున్నాం. పేదవారికి ఇచ్చిన భూముల మీద వాళ్ళకి సంపూర్ణ హక్కులు లేవు. మరి వాళ్ళ ఎన్నో కుటుంబాలు, ఒక కుటుంబం నుంచి ఎన్నో కుటుంబాలు వేరుపడుతుండ్రు. మరి వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకు ఒకరికి పోతే జరిగిందంటే వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకు జరగడం లేదు. మరి దీంట్లో కొంచెం